కాపాడుకుందాం, అదే ధర్మం మనల్ని కాపాడుతోంది. ఇదే సిద్ధాంతాన్ని తనకి తోచిన విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కంబాల శ్రీనివాసరావు గారు. శ్రీనివాస్ గారు, ఒకటే మీ నినాదం, ధర్మాన్ని మనం రక్షించినట్టయితే అదే మనల్ని రక్షిస్తుందంటూ ముందుకు వెళ్తున్నారు. ఎన్నో దేవాలయాలకి మీరు విరాళాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఈ శ్రీరాముడి విగ్రహం అంటే బాలరాముడిని ఎక్కడి వరకు మీరు ఊరేగించబోతున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? నేను కంబాల శ్రీనివాసరావు, నేను గోకవరం గ్రామస్తుడిని. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి దగ్గర 30 కిలోమీటర్లలో ఉన్న గ్రామం ఇది. నేను గోకవరంలోనే పుట్టాను. ఇక్కడి నుంచి హైదరాబాదు ఉద్యోగరీత్యా స్థిరపడ్డాను. నాకు 2 అమ్మాయిలు అమెరికాలో స్థిరపడిపోయారు. నా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నా ఊరికి వచ్చి చిన్న చిన్న ధర్మ కార్యక్రమాలు చేసుకోవడానికి నేను చేస్తుండేవాడిని. నేను చేసే కార్యక్రమాలు చూసి చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు కూడా రావడం మొదలుపెట్టారు. సో వాళ్ళకి కూడా ఏదైనా నిధులు ఇవ్వాలంటే ఇస్తుండేవాడిని. నూతన ఆలయాల నిర్మాణం ఒకటి, జీర్ణమైపోయిన ఆలయాలు ఒకటి, తర్వాత నిత్యము ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు జరగాలనే కోరిక నాది. అది జరుగుతుండటంతో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాను. కానీ ఈ మధ్యలో మీడియా ద్వారా, మాధ్యమం ద్వారా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు, వీళ్ళు హిందూ ధర్మానికి వాళ్ళు రక్షిస్తున్న పద్ధతి కానీ వాళ్ళు చేస్తున్న విధానం చూసి కానీ నేను చాలా ఇంప్రెస్ అయ్యానండి. నాకు కూడా ఏమనిపించిందనంటే, వాళ్ళు చేసిన పనిలో వాళ్ళకి కృతజ్ఞత చెప్పడమే కాకుండా మన రామజన్మభూమి రావడానికి కారణమైన పరాశరణ్ గారు ఒక లాయర్ గారు ఉన్నారు. ఆ లాయర్ గారికి కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. రెండోది, మన రామభద్రాచార్యులు అని చెప్పి ఒక అంధుడు, ఆయన మహాయోగి, దివ్య దృష్టి కలిగిన మహాత్ముడు. నరేంద్ర మోడీ గారు ప్రత్యేకించి ఆయన మెచ్చుకుంటారు. ఆయన అన్ని చోట్ల తీసుకెళ్తుంటారు. ఆయన దయ వల్ల, ఆయన ఇచ్చిన సాక్ష్యం వల్ల సుప్రీంకోర్టులో ఈ రోజున మనకు రామజన్మభూమి దొరికింది. దొరికిన రామజన్మభూమిని ఆలయం కడతామనగానే 3,900 కోట్ల రూపాయలు ఒకే నెలలో వచ్చినాయంటే హిందువుల్లోని, భారతీయుల్లోని నిద్రాణంగా ఉన్న రామశక్తి ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. ఆ వచ్చిన దాంతో ఏదో సాధారణమైన ఆలయం కట్టకుండా 1000 సంవత్సరాలు నిలబడేలాగా ఇనుము, సిమెంట్ వాడకుండా తుప్పబడతాయని చెప్పి వినూత్నమైన శైలిలో, ప్రపంచంలో లేని వినూత్నమైన శైలిలో ఆలయ నిర్మాణం చేశారు. అది ఎంతంటే 1000 సంవత్సరాలు బలంగా ఉండే సంస్థ. అది 10.0 రియాక్టర్ స్కేల్ మీద వచ్చే భూకంపాన్ని కూడా తట్టుకోగలిగే శక్తి ఆలయం. అలాంటి ప్రసాదం ఇచ్చారు. నాకేమనిపించిందంటే, ఇంత చేస్తున్న మహానుభావులు మన ఊర్లో కూడా మనం ఏదైనా చేద్దామని తెలుసుకున్నాను. అందుగురించే నెల రోజుల క్రితం నుంచి ప్రాణం చేసుకుంటూ వచ్చాను. కానీ ఇంత ఉధృతంగా ఉంటుంది రామభక్తి నాకు. అంటే ఇంత అశేష జనవాహిని మీ వెంట జై శ్రీరామ్ అంటూ నడుస్తూ ఉన్నారు, మీకేమనిపిస్తుంది? ఈ మొదలు నేను ఊహించడం కూడా లేదండి. ఇది నేను కాదండి, రామభక్తి. ఇది ఆంజనేయ స్వామి వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నారు. అది నేను ఇది పలానా వాడి వల్ల వచ్చిందని చెప్పడం లేదండి. అందరి గుండెల్లోని నిద్రామణి మహాశక్తి ఇది, హిందుత్వం శక్తి అది. ఇది రేపు పొద్దున్న మన దేశాన్ని కాపాడుతుందండి ఈ శక్తిది. అందుకని ఇవాళ ఏం చేశానంటే, మా లేఅవుట్లోని, ఆ గోకవరం తండికొండలే లేఅవుట్లోని ఒక ప్రాంగణంలో, నాకున్న లేఅవుట్లో, నా రియల్ ఎస్టేట్ ప్రాంగణంలో నేను ఉదయాన్ని మహాగణపతి హోమం నిర్వర్తించేశానండి. దాంట్లోనే రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి భర్త శత్రువుని ఆవాహన చేసుకుని అగ్ని ద్వారా, మహాయాగం ద్వారా అవిస్సులు సమర్పించుకుని మహానైవేద్యం పెట్టుకుని అక్కడికి ప్రతిమను స్టేజ్ మీద తీసుకొచ్చి 12:29 అక్కడ అయోధ్యలోని ఇక్కడ కూడా జ్వాల ప్రజ్వాలన చేసుకుని అందరూ ఎన్ని వేల మంది వస్తే అన్ని వేల మందికి కూడా అన్నప్రసాదం సప్లై చేశామండి. అందరూ ప్రసాదం తిన్నాం. ఇదిగో ఈ రోజున ఇలా బహిరంగ ర్యాలీ సభ పెడుతున్నాం. మీ సుమన్ టీవీ వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాను. మీ యాంకర్ ఆవిడెవరో తెలీదు, నిరుపమ్మ గారు ఎవరు ఉన్నారు, ఆవిడంటే చాలా ఇష్టం నాకు. మంచి క్వశ్చన్లు చేస్తుంటారు. ఆవిడ ప్రయోజనంలో ఉన్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాను. మీ సుమన్ టీవీ రోజు రోజుకి డెవలప్ అవుతుంది. మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటూ మీకు కూడా అభినందన తెలుపుకుంటాను. ఇది చూస్తున్నాం. అంటే ధర్మ పరిరక్షణ కోసం శ్రీరాముడి ఆలయం నిర్మాణం అక్కడ జరుగుతుందంటే, ఇక్కడ కూడా నా వంతు సహాయంగా హిందూ ధర్మానికి నేను పిలుపునివ్వడంతో ఎంతో అశేష జనవాహిని వచ్చారు. ఇలా కూడా ఊహించలేదు. అందరూ కూడా చక్కగా నా వెంట జై శ్రీరామ్ అంటూ నడుస్తుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేదంటే కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్, సుమన్ టీవీ. Ah!